అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా నేను నాకు తోచిన 2 మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. మనం సభ్య సమాజం ఎలా తయారైందంటే ప్రతి వయసు వాళ్ళని కూడా కామెంట్ చేయడం అలవాటు చేసుకున్నారు పిల్లలు. అది మంచిది కాదు. ఎందుకంటే మన ఇంట్లో బామ్మగారు ఉంటారు, మామగారు ఉంటారు, అత్తగారు ఉంటారు, అమ్మగారు ఉంటారు, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, వదిన ఉంటుంది, మరదలు ఉంటుంది, కూతురు ఉంటుంది. ఎంతమందిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని బయట పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా సాయం చేయాలి, వాళ్ళకి ఎలాగ అండదండగా ఉండాలి, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా సహాయం చేయాలి తప్ప కామెంట్ చేసి వాళ్ళని అవమానపరచకూడదని నా ఉద్దేశం అండి. ఇది సందేశమే అనుకోండి, సందేహమే అనుకోండి. ఈ సందేహంలో నా మాటలు వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే ఈ వయసుకు వచ్చామంటే మేము ఎన్ని ఇక్కట్లు పడి ఎన్ని అవమానాలు భరించి వచ్చి ఉంటామో ఆలోచించండి. అందుకు తోడు మన అమ్మాయిలు కూడా కొంచెం ఇలా చెప్తున్నాను, పెద్దదాన్ని ఏమనుకోకండి అమ్మా, పిల్లలు మీరు. మనం వేసుకునే డ్రెస్సును కూడా కొంచెం మోడ్రన్ తగ్గిస్తే మంచిదని నా ఉద్దేశం. అంటే మరి జబ్బలు కనబడేటట్టు, అలా ఇలా కనబడేటట్టు, బొడ్డు కనబడేటట్టు ఇట్లా బట్టలు కట్టుకుంటే ఎలాంటి వాడికైనా కొంచెం కను చెదురుతుంది. కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళదే తప్పు అనడం కూడా తప్పు కాదు, సరికాదు. ఎందుకంటే బయట ఒక మంచి చెట్టుకు పండు ఉంటేనే అబ్బాయి ఎంత బాగుందిరా పండు అంటాం. ఒక కాయని చూసిన, ఒక తోటలో పువ్వులను చూసిన అబ్బాయి ఎంత బాగున్నాయి. అలాగే అందంగా అమ్మాయి తయారైతే చూడటం సహజం. కానీ వాళ్ళు విమర్శించేలా మనం ఉండకూడదు. వాళ్ళు విమర్శించేటట్టు మన డ్రెస్సు విధానం ఉండకూడదని నా ఉద్దేశం అమ్మ. ఈ మంచి మాటలు ఈ మహిళా దినోత్సవం రోజు చెప్తున్నందుకు మహిళలందరూ నన్ను మన్నింతురుగాక. ఎందుకంటే ఇది నా ఉద్దేశం చెప్పాను, అంతేగాని ఇందులో తప్పని ఇంకేమైనా ఉద్దేశంతో లేదు. మన ఎంత మోడర్న్ నాగరికత మారినా మనం మన హద్దుల్లో కొంతైనా ఉండాలి కదా, మా ఆడపిల్లలుగా పుట్టింది. అలాగని ఆడపిల్లలు తక్కువ నేను అనటం లేదు. ఇప్పుడు ప్రతి యుగంలో కూడా, ప్రతి విషయంలో కూడా అమ్మాయిలు అన్నింటిలో ముందంజ వేశారు. మగపిల్లలు ధీటుగా ఉన్నారు. పైలట్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఇంకెన్నో ఎన్నో 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 ఇన్న నేను చెప్పలేను. ముదితలు నేర్వగలని విద్యున్నదే ముద్దార నేర్పించగా అన్నారు పెద్దలు. ఆడది నేర్చుకోలేదంటూ ఏమీ లేదు. ప్రతిదీ అమ్మాయి నేర్చుకోవచ్చు. నేర్చుకున్నట్లు అందరికీ ధీటుగా రాటుగా తయారైన అమ్మాయిలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కరాటే కానీ, తైకొండో కానీ, ఇలాంటి ఆత్మ సంరక్షణ, కర్రసాము కానీ ఇలాంటి విద్యలు కూడా నేర్పించుంటే మంచిది. మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం, మాకు నేర్పారు. అంటే మా తల్లిదండ్రులు నేర్పారు. స్కూల్లో కూడా మాకు కొంచెం గేమ్స్లో వాటిల్లో మంచి పార్టిసిపేట్ చేసి బాగా మేము రాణించాం. ఎవరంటే భయం లేదు. ఇప్పుడు కూడా ధైర్యంగానే ఉండడానికే నేర్చుకున్నాం. కాబట్టి పిల్లలు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులను గౌరవించండి అమ్మ. తల్లికి సహాయం చేయండి. మీరు కాలేజీకి వెళ్ళేలోగా అమ్మకి చేతనైనంత సహాయం చేయండి. అమ్మ సంతోషిస్తుంది. మనం తిన్నాం వచ్చామని అక్కడ బట్టలు ఇప్పేసి, ఇక్కడ సాక్సులు పడేసి, అక్కడ బ్యాగ్ పడేసి, అక్కడ తిన్న డబ్బా పడేసి అన్నీ అమ్మ మీద పడేస్తే అమ్మ కూడా మనిషే కదా. అమ్మ ఏమి యంత్రం కాదు కదా. అమ్మకు సహాయం చేయండి. పలానా వాళ్ళ పిల్ల ఎంత బుద్ధివంతురాలో అనే మాట రావడం చాలా కష్టం. పలానా వాళ్ళ కోడలు ఎంత బుద్ధివంతురాలో అనే మాట రావడం చాలా కష్టం. ఆ బాటలో నడవాలని, మీ అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి భారత స్త్రీకి నేను చెప్తున్నాను. ధన్యవాదములు. నా మాటలు విన్నందుకు నన్ను మన్నింతురుగాక. మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మరి ఇంకా 10 మందికి చెప్పండి. ధన్యవాదం. నమస్సుమాంజలి. ఇట్లు మీ విజయలక్ష్మి రామదాస్.